ఈరోజు వర్తమానంతో మనం 9వ అధ్యాయాన్ని కంప్లీట్ చేస్తాం. 22వ వచనం నుండి 28వ వచనం వరకు, 29వ వచనం వరకు, 22వ వచనం నుండి 29వ వచనం. దేవుని బిడ్డలారా, గత వారం మనం నేర్చుకున్న పాఠం, దేవుడు ఎంత నమ్మదగినవాడో. దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాట ప్రకారంగా దేవుడు దాన్ని నెరవేర్చేవాడు. ఎందుకంటే షేము, హాము, యాపేతుల గురించి రాస్తూ వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించాను. ఈ మాట నాకు ఎంత ఆనందింపజేసింది తెలుసా? నా నిరాశలో, నిస్పృహలో, కొన్నిసార్లు సేవా జీవితంలో చాలా నిరాశ నిస్పృహలు వస్తాయి, ఒంటరి అయిపోయిన పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు పరిచర్య నడుపుతూ ఉంటే ఎంతో నిరాశ కలిగించే పరిస్థితులు వస్తాయి. అయితే దేవుడు అన్నాడు, ఈ ముగ్గురిని బట్టి దేవుడు ఏం చేశాడంట? విస్తరింపచేశాడు, వ్యాపింపచేశాడు. నీ సేవను నేను వ్యాపింపచేయనా అన్నాడు. మన కుటుంబాల్ని దేవుడు విస్తరింపచేయడా? మన వ్యక్తిగత జీవితాల్ని దేవుడు విస్తరింపచేయడా? ఆయన చేస్తాడు. దానికి రుజువు షేము, హాము, యాపేతుల యొక్క కుటుంబాలు. ఎందుకంటే అంతకుముందు మనం నేర్చుకున్నాం, నిబంధన గురించి నేర్చుకున్నాం. నిబంధన చేసేవాడు దేవుడే, ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకునేవాడు దేవుడే, ఆ నిబంధనకు తగిన గుర్తులు చూపించేవాడు దేవుడే, ఆ నిబంధనను స్థిరపరిచిన వాడు కూడా దేవుడే. ఎంత గొప్ప దేవుడు! దేవుని గురించి, ఆయన నమ్మకత్వం గురించి మనం నేర్చుకున్నాం. రెండవది, పాపము ఎలాంటిదంటే, ఎలాంటి వ్యక్తి కానీ పాపము చేస్తే వాడు ఎలా ఉంటాడో తెలుసా? వస్త్రహీనుడుగా, దిగంబరిగా ఉంటాడనడానికి ఉదాహరణ నోవాహు జీవితం. ఆదాము, అవ్వలు ఏదెను తోటలో పాపం చేశారు. ఎలాగున్నారట? దేవుని దృష్టిలో కనిపించారు, దిగంబరులుగా కనిపించారు. నోవాహు, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎలా ఉన్నాడట? దిగంబరిగా కనిపిస్తున్నాడు. అంటే పాపము మన జీవితాల్లో మనల్ని దిగంబరులుగా చేస్తుంది అనడానికి ఇది ఒక పాఠం. కాబట్టి పాపం విషయంలో సంతోషించే వారం కాకుండా, పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. ఎవరే కానీ, ఎలాంటి వాడు, చిన్నవాడైనా, పెద్దోడైనా, గొప్పోడైనా, పాపముతో మనం అటాచమా, అది చాలా ప్రమాదకరం. అందుకే అన్న చెప్పాడు కదా, నా కన్నులు నీ శాసనముల తట్టు త్రిప్పు ప్రభువా. ఎందుకంటే మన కన్నులు ఇది ఈ పాపానికి ఇది ఏంటంట, ద్వారాలు లాంటివి. పాపం తిన్నగా ఇలాగొచ్చి తిన్నగా ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట, ఎంటర్ అయిపోతుంది. మూడవది మనం చూసాం, ఒక నీతిమంతుణ్ణి అనవసరంగా హేళన చేయడం కానీ, ఒక నీతిమంతుణ్ణి మనం అవమానపరచడం కానీ, అది మనకు మంచిది కాదు, క్షేమం కాదు. అది నీ సేవకుడే కావచ్చు, నీ సంఘంలో పరిచారకులే కావచ్చు, నీ సంఘంలో ఉన్న విశ్వాసులే కావచ్చు. దేవుని బిడ్డల్ని నీకు అవకాశం వచ్చినప్పుడు, వారి బలహీనతలు నీకు తెలిసింది, వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయాలా, అతని గురించి నువ్వు ఎంతో పరిచర్య చేయాలా. ఒక మాట చదివి నేను రెండో భాగంలోనికి వెళ్దాం. చూడండి, గలతీ పత్రిక అనుకుంటాను, గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎంత వజ్రం లాంటి మాట! దైవజనుడైన పౌలు గారు కూడా అంటాడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనాను చిక్కుకొన్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు ఎలా బ్రతకాలో చెప్పాడు. మనం కూడా శోధింపబడవచ్చు. కాబట్టి అలాంటి వారి విషయంలో మనం నిర్లక్ష్యముగా, అలాంటి వారి విషయంలో మనం చాలా అవమానకరంగా, తిరస్కారంగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు. ఈ పాఠాలు మనం గత వారం మనం నేర్చుకున్నాం. ఈరోజు షేము, హాము, యాపేతుల గురించి కొన్ని నేర్చుకుందాం. ఎందుకంటే ప్రపంచమంతా వీరి సంతానమే ఇప్పుడు వ్యాపించింది. మీకు ఐడియా ఉందా? ఈ ప్రపంచమంతా షేము సంతానం ఎవరు, యాపేతు సంతానం ఎవరు, ఈ హాము యొక్క సంతానం ఎవరో చెప్తారా ఎవరైనా? తెలిసిన వాళ్ళు. షేము యొక్క సంతానం మీరు చూస్తే యేసుక్రీస్తు వంశావళిలో కనిపిస్తారు. మీకు ఇంతకుముందు చదివాను. ఇప్పుడున్న ఇశ్రాయేలు ఎవరు సంతానమట? షేము యొక్క సంతానం. యాపేతు యొక్క సంతానం ఎవరు తెలుసా? యూరప్ ఖండంలో అక్కడ ఉంటుంది, సముద్ర తీర ప్రాంతముల్లో వాళ్ళు వ్యాపించిరి అని.
సీసోర్ ప్రాంతం అంతా వ్యాపించిన వాళ్ళు ఎవరి సంతానమాట? యాపేతు. అంటే అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, అంటే ఈ ప్రాంతం అంతా, ఇంగ్లాండ్, ఈ స్కాట్లాండ్, ఇవంతా. అందుకే ఇక్కడ ఆ యాపేతు కుమారులు, ఒక కుమారుని పేరు ఏం పేరట? తర్షీసు. తర్షీసు యొక్క ఓడలు చాలా ఫేమస్ కదా. నాకు అనిపించింది ఎందుకు ఫేమస్ వాళ్ళకి ఎలా తెలిసిందంటే 100 సంవత్సరాల ట్రైనింగ్ యాపేతుకి నోవాహు దగ్గర. అందుకే ఆ దినాల్లోనే అద్భుతమైన ఓడల్ని వాళ్ళు కట్టారు. ఈ యోనా ఎక్కడికి వెళ్ళిపోయాడట? నినవే వెళ్ళమంటే తర్షీసుకి రూట్. ఎందుకు? అక్కడ మంచి ఓడలు తయారై ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్నాయి, అక్కడ దొరికాయి. అటు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుని బిడ్డలారా, అంటే యూరప్ ఖండం అంతా చెదిరి ఉన్న వాళ్ళంతా ఎవరట? యాపేతు యొక్క సంతానం. మరి హాము, ఆయనకి 3 కుమారులు ఉన్నారు. ఒకసారి చదవండి. యాపేతుకి 3 కుమారులు ఉన్నారు. హాముకి 3 కుమారులు. చాలు అనువారు, కనానువారు, మొత్తం 4 కుమారులు కదా. కూసు అంటే ఎవరు? కూసు దేశస్థుడు తన చర్మమును పోగొట్టుకొన జాలను. అంటే ఇప్పుడు ఆఫ్రికా ఖండం అంతా ఎవరి సంతానమాట? హాము యొక్క సంతానం. మరి మన సంగతి ఏంటి? మనము మిక్స్డ్ బ్యాచ్. అక్కడ మిశ్రాయిము అంటే ఒరియాలోని హిందీలో మిశ్రదేశం అని ఉంటుంది. మిశ్రదేశం అంటే అది ఏ దేశం అట? ఐగుప్తు దేశం. హిందీలో ఒరియాలో ఐగుప్తు దేశాన్ని మిశ్రదేశం అంటారు. అక్కడ రాస్తాడు. మిశ్రదేశం అంటే మిశ్రయీము దేశం ఏది అంటే ఐగుప్తు అనమాట. అంటే ఐగుప్తు, లెబనాను, ఈ ఆఫ్రికా, ఇవన్నీ హాము యొక్క సంతానం. కాబట్టి అసలు ఎవరు ఆశీర్వదింపబడ్డారు, ఎవరు శాపగ్రస్తులయ్యారు, ఎందుకు అయ్యారు అనేది ఈ 3 నుండి చాలా డీటెయిల్స్గా కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 కుమారులు ఎవరికి? నోవాహుకి 3 కుమారులు ఎలాంటి వారు తెలుసా? నీతి గల కుటుంబంలో పుట్టినవారు, నిందారహితంగా జీవించారు. లోకమంతా పాపంలో ఆనందిస్తూ ఉంటే దేవుణ్ణి వాళ్ళ నాన్నగారిని టార్గెట్ చేసుకొని దృష్టించి లోకము తట్టు అన్న చెప్పినట్టు లోకము తట్టు తమ కనులు తిరపకుండా దేవుని తట్టు తన తండ్రి యొక్క దర్శనము తట్టు తిరిగి 100 సంవత్సరాలు ఆ ప్రాజెక్టులో వారు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి చదివితే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది. 3 కుమారులు నోవాహుకి, 3కి పెళ్ళిళ్ళు అయ్యాయి కదా. 3 కోడాండ్లు కూడా ఓడ ఎక్కారా లేదా? ఎక్కారు కదా. 100 సంవత్సరాల్లో 3కి ఒక్కరికి కూడా పిల్లలు పుట్టలే. మనమే ఆ స్థితిలో 100 సంవత్సరాలు మనకు సంతానం లేకపోతే మనం ఎలా స్పందిస్తాం చెప్పండి. కానీ వారి జీవితంలో నిరీక్షణ కోల్పోలేదు. వారి జీవితంలో దేవుడిచ్చిన పని విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు. పిల్లలు లేకపోయినా లోకంలో ఎలాగుందట? డజన్ల కొద్ది పిల్లలు, ఫుల్ జనాలు, లోకమేమో విస్తరిస్తుంది, వీళ్ళేమో దేవుని పని కలిగి ఉన్నారు, దేవుని దర్శనం కలిగి ఉన్నారు. దేవుని ఉగ్రతలో నుండి తప్పించబడాలని ఒక తీర్మానంతో బ్రతుకుతున్న వాళ్ళు షేము, హాము, యాపేతు. ఇంత పరిశుద్ధమైన కుటుంబం నోవాహు యొక్క కుటుంబం. అయితే దేవుని బిడ్డలారా, బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క క్యారెక్టర్ గురించి దేవుడు కోట్ చేశాడు. ఆశీర్వదింపబడిన బిడ్డలు, దేవుని యొక్క దర్శనం పొందిన బిడ్డలు, దేవుని ఉగ్రత నుండి జీవరాశుల్ని, దేవుని ఏర్పాట్లో ఉన్న జీవరాశుల్ని రక్షించిన వీరి జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ రాశాడు. చూడండి. ఈరోజు 22వ వచనం చదవండి. అక్క 25వ వచనం కూడా చదవండి. 25. ఇలాంటి మంచి దైవజనుల యొక్క కుటుంబంలో పుట్టినవాడు హాము నోవాహుకి ఎన్నో కుమారుడు చూడండి, మీరే చూడండి. 24వ వచనం చదవండి. అంటే ఏ కొడుకు అట ఇతను? చిన్న కొడుకు చిన్న బిడ్డలంటే తండ్రికి ఎంత ప్రేమ కదా. కొడుకే కానీ కూతురే కానీ. దేవుని బిడ్డలారా, నేర్చుకుందాం. ఇతని గురించి బైబిల్లో ఒక మాట వ్రాయబడింది, శపించబడుట. ఎవరట? ఇంత ముద్దుల కుమారుడు, తండ్రితో
నీతిగా నడిచినవాడు, దేవుని పరిచర్యలో 100 సంవత్సరాలు ఉన్నాడు, ఓడలో 1 సంవత్సరం కన్నా ఎక్కువ తండ్రితో ఉన్నాడు. ఇంత సహవాసం కలిగిన ఇది దేవుని బిడ్డ. అతని గురించి వ్రాయబడింది 26వ వచనంలో 25, 26వ వచనంలో ఏమని ఉందంటే, శపించబడిన వాడుగా ఉన్నాడు. నంబర్ 2 దాసుడు, దాసుడు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు ఎలాగుంటాయి అంటే, మనం శపించబడ్డానికి మనం ఈ లోకంలో లేము. సంఘములో మనం శపించబడిన వారముగా ఉండడానికి వీల్లేదు. దేవుని తోటలో, దేవుని కుటుంబంలో మనం శపించబడిన వారం కాము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు తెలుసా? చూడండి, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు భక్తుడు అంటాడు, మనం దేనికి పిలువబడ్డామంట? ఆశీర్వాదమునకే. ఎందుకంటే 9వ అధ్యాయంలో 2 సార్లు దేవుడు ఆశీర్వదించాడు. మనం కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలా. నోవాహు యొక్క కుమారుడు హాముకి ఉన్న తేడా ఏంటి తెలుసా? తన తండ్రి నీతిమంతుడు, ఏదో ఒక ఇన్సిడెంట్లో ఆయన వస్త్రహీనుడుగా ఉండిపోతే వాటి విషయంలో ఆయన అప్రోచ్ అయిన విధానం, ఆయన ప్రవర్తించిన విధానం సరిగలేదు. అరే నీతిమంతుడు, నేను కూడా ఒకవేళ పడిపోయే ప్రమాదం ఉంది కదా అని గలతీ 6:1 చెప్పినట్టుగా జాగ్రత్తగా ప్రవర్తించకుండా, తన నీతిని బట్టి తనకు గౌరవించకుండా, తన తండ్రి అని కూడా లేక తాను చేయాల్సిన అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇచ్చాడు అతను. అదే నోవాహు ఎలాంటి వాడు తెలుసా? నోవాహు మత్తు నుండి లేచి హాముని శపించట్లే. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, చాలా జాగ్రత్తగా మనం చదవాలి. హాముని శపించలేదు. ఎందుకు శపించలేదు? కనాన్ని ఎందుకు శపిస్తున్నాడు? ఇద్దరు తప్పు చేస్తుంటారు. ఎందుకంటే హాము చూచి అని వ్రాయబడింది. తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి అని వ్రాయబడింది. ఒకటి. రెండోది, హాముకి 4 కుమారులు ఉన్నారు కదా. ఒక కుమారుణ్ణే అంటే ఇతను ఏదో సంథింగ్ చేస్తుంటాడు. ఇతను హాముని ఎందుకు శపించలేదు అంటే, దేవుడు అంతకు ముందే 2 మార్లు 1వ వచనంలోని 7వ వచనంలో దేవుడు ఆశీర్వదించాడు. దేవుని చేత ఆశీర్వాదం పొందిన బిడ్డల్ని మనం శపించకూడదు మన నోటి వెంట. నోవాహు నీతి కలిగిన వాడు, నిందారహితుడు. ఆ పాఠం అతనికి తెలుసు. ఈరోజు నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవుని సంఘానికి వచ్చిన వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు. నువ్వు నీతిమంతులుగా మారలే. దేవుడు తన రక్తము చేత ఆయన కడిగి, ఆయనే ప్రాణ విమోచన క్రయధనం చెల్లించుట ద్వారా సంఘంలో ఒక వ్యక్తి నీతిమంతుడుగా మారాడు. అతని విషయంలో అందుకే చెప్పాడు కదా, మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. కట్టడలు బేస్ ఉండాలా, వాక్యము మనకు ఆధారంగా ఉండాలి. నోవాహు హాముని శపించలే. ఎంత జాగ్రత్త పాటించాడు? హాము మాత్రం ఆ జాగ్రత్తలు పాటించలే. ఈరోజు మనం నేర్చుకుందాం. చాలా చోట్ల లోకంలో చూస్తే అతను దేవుని బిడ్డ కాదా అవన్నీ వాళ్ళకి అనవసరం. మనోడు కాదు రాడు అంటారట. మీ ఓడు ఎవడట? కులాన్ని బట్ట. ఎంత విచారకరం. దేవుని బిడ్డలకి కూడా ఇంకేం కులం ఇంకా ఉంది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో నేర్చుకుందాం. దేవుని బిడ్డలుగా ఎవరితో ఎలా మాట్లాడాలో మనం నేర్చుకోవాలి. ఇక్కడ హాము తన యొక్క జీవితంలో శపించబడిన వాడుగా రికార్డ్ చేయబడింది. దేవుడు అంటాడు, నీవు ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మనం పిలువబడ్డాం. మన కుటుంబం ఎలాగుండాలి తెలుసా? దేనికి వారసత్వం అట? ఆశీర్వాదానికే. అంత మాత్రమే కాదు, మరొక మాట అంటాడు చూడండి. తిమోతి పత్రిక, మొదటి పత్రిక 6:12. మొదటి తిమోతి పత్రిక 6:12. ఏం పొందడానికంట? నిత్య జీవమును పొందడానికి. మన ఆశీర్వాదము అది కొద్ది కాలం కాదు, నిత్య జీవము కొరకైన ఆశీర్వాదం. ఆ సంగతి మనం గమనించాలి. ఏదో ఏ సంబంధమైన జీవితం కొరకు ఆశీర్వాదాలు కాదు దేవునివి. నిత్య జీవితం కొరకు, దాన్ని పొందుట కొరకు దేవుడు మనల్ని ఆశీర్వాదం కొరకు ఆయన పిలిచాడు. 3వది చూడండి, గలతీ పత్రిక 5:13. మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. మనం దాసులుగా రికార్డు చేయబడితే
దాసానుదాసులుగా మారిపోతే మీరు తోకగా ఉండరు తలగా ఉంటారు అన్నాడు దేవుడు. మనం తోకలాగా మారిపోతే, చెప్పాను కదా ఇంతకుముందు, తోక క్రైస్తవులు ఎలా ఉంటారట, ప్రద్దానికి ఇంకా తల ఊపడమే. కుక్క ఎలా ఉంటుంది తెలుసా, ప్రద్దానికి తోక ఊపుతుందంటే ఏంటట దాని అర్థం, చెప్పే ప్రతి మాట అది వింటూ. కొంతమంది క్రైస్తవులు అది మంచి చెడు అనవసరం, కుక్కలాగా తోక ఊపడమే. అదే తల ఏం చేస్తుందట, ప్రతి మాట ఇది మంచా చెడు అని ఆలోచిస్తుంది. ఇక్కడ చూస్తే మనం స్వతంత్రులుగా ఉండాలా ఈ లోకంలో. మన జీవితంలో హాము ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం, అరే ఇంత అద్భుతమైన ఆత్మీయ జీవితం ఒక దశలోనికి వచ్చేసరికి ఒక చిన్న ఇన్సిడెంట్ తన జీవితంలో శపించబడేటట్టుగా చేసింది. ఒక చిన్న ఇన్సిడెంట్ తన జీవితంలో దాసుడుగా మార్చేసింది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్నో ఇన్సిడెంట్స్ మనం కూడా ఎదుర్కోవాల్సిందే. మన కుటుంబంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో, మన సేవ జీవితంలో ఎన్నో ఇలాంటి ఇన్సిడెంట్స్. ఏంటంట ఆ ఇన్సిడెంట్ ఏంటంట, ఒక నీతిమంతుడు పొరపాటున ఏదో బలహీనతలో పడిపోతే, అతని విషయంలో మన అప్రోచ్ సరిగ్గా లేకపోతే, మనం ఎంత పరిచారకులమైనా ఎంత గొప్ప వాళ్ళమైనా సరే నష్టపోతామన్న దానికి హాము ఒక నిదర్శనం. అతని యొక్క సంతానం గురించి మీరు చూస్తే బైబిల్లో తరతరాలు ఎలాగున్నారు తెలుసా, వారు దాసులుగానే ఉన్నారు. ఎంత విచారకరం. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నేర్చుకుందాం. మనం చేసే పొరపాట్లు, మనం చేసే తప్పుడు విధానాలు ద్వారా మన బిడ్డలకి ఎంతో నష్టం కలుగుతుందన్న సంగతి మనం గమనించాలి. లేఖనాల్లో రాయబడింది చూడండి, సామెతల గ్రంథం. ఇంతకుముందు మీకు చెప్పాను 14:26 అనుకుంటాను. సామెతల గ్రంథం 14:26. ఒక భక్తి కలిగిన వ్యక్తి, దేవుని కొరకు భక్తిగా జీవించే వ్యక్తి జీవితంలో ఉన్న ఆశీర్వాదాలు దేవుడు చెప్పాడు. యెహోవా యందు గొప్ప ధైర్యం. ఎందుకు? దేవుని యందు మనము భక్తి కలిగి ఉంటే, భయము భక్తి కలిగి ఉంటే మనకు గొప్ప ధైర్యం. ఎందుకు తెలుసా? మన ప్రభు ద్వారా మనకు కలిగే మేలు రాశాడు. చూడండి, నంబర్ 1 చదవండి అక్క. నీవు దేవుని దగ్గర చేస్తున్న భక్తి అది వ్యర్థం కాదు. జల ప్రళయం లాంటి ఉగ్రతలు వచ్చినా సరే అట్టి వాని పిల్లలకు నీ భక్తి ఏం చేస్తుందట? దేవుడే నీకు ఆశ్రయముగా, నీ పిల్లలకు ఆశ్రయం. మన బిడ్డలకి దేవుడు ఆశ్రయం అయితే, నీటి విషయంలో చాలా చాలా భయం వచ్చింది. మా అబ్బాయి ఒకనొక స్టేజ్లో ఏడ్చాడు, నేను కూడా బాధపడ్డాను. ఆఫీస్కి వెళ్ళి ఒకటే అన్నాను, ప్రభువా నా కుమారునికి ర్యాంక్ ఇచ్చింది నువ్వు, దాన్ని టచ్ చేయగలిగినోడు ఎవడు ఉండకూడదు ప్రభు అన్నాను. యేసు నామము మనకు బలమైన దుర్గము. మన జీవితాల్లో ఏదైనా నష్టం జరుగుతున్నప్పుడు దేవుడే మనకు ఆశ్రయంగా ఉంటాడు. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమని ఎఫిడవిట్ ఇచ్చింది? నీట్ రద్దు చేయడానికి వీల్లేదని ఎఫిడవిట్ ఇచ్చింది. ఎన్టీఏ ఏజెన్సీ కూడా వాటితో పాటు నీట్ రద్దు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టుకి ఎఫిడవిట్ ఇచ్చింది. మన జీవితంలో దేవుడితో మనం పెట్టుకున్న నిబంధనలకు కొన్ని గుర్తులు దేవుడు చూపిస్తాడు. అట్టి వారి పిల్లలకు ఆయన ఆశ్రయ స్థలముగా ఉంటాడు. తర్వాత హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ టు యువర్ చిల్డ్రన్. హీ ఈజ్ యువర్ షెల్టర్, హీ ఈజ్ యువర్ సోర్స్ ఆఫ్ లైఫ్. తర్వాత అది మరణ పాశము నుండి. ఎంత గొప్ప ఆశీర్వాదం. నీవు భక్తి కలిగి జీవిస్తే నీ బిడ్డలకు ఎంత ఆశీర్వాదం. అదే నువ్వు తప్పు చేస్తే హాము మనకు ఒక పాఠం. ఎక్కడ చూసినా ఈ కనానీయులు దాసులుగా ఉంటారు. ఎంత నష్టం దేవుని బిడ్డలారా. మన జీవితంలో మనం నేర్చుకుందాం. పూర్వం మనం చేసిన మన ఆత్మీయ జీవితం కాదు, డే బై డే దేవునికి విధేయులముగా మనం బ్రతకాలి. తర్వాత రెండో పాఠం, హాములో నుండి నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటంటే 22వ వచనంలో మనం ఏం చూసాము? ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది చూశాడు ఆయన. అక్కడ వ్రాయబడింది, అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడయ్యుండుట.
కనానుకు తండ్రి అయిన హాము అన్నాడు. ఇక్కడ ప్రతి మాటను మనం జస్ట్ స్కాన్ చేయాలి. దేవుని వాక్యం మనం ధ్యానం చేసినాం. నోవాహు కుమారుడు అనిపించడానికి యోగ్యత కోల్పోయాడండి. దేవుడు రాయడానికి ఇష్టపడలేదు. ఇక్కడ కొన్నిసార్లు మన తాలూకా ప్రవర్తన సరిగా లేకపోతే దేవుని బిడ్డలుగా అనడానికి దేవుడు ఇష్టపడ్డు. నోవాహు యొక్క కుమారుడు అని ఇంతకుముందు రాసిన దేవుడు కనానుకు తండ్రి అయిన హాము అని రాశాడు. వాట్ ఏ పెథటిక్. దేవుడు అబ్రహాము గురించి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనిపించుకొనుటకు ఆయన సిగ్గుపడలేదంట, గర్వపడ్డాడు దేవుడు. ఇక్కడ నోవాహు కుమారుడైన హాము అని రాయడానికి దేవుడు ఇష్టపడలేదు. కొన్ని అర్హతలు మనం ఆటోమేటిక్గా అర్హతను బట్టి మనం ఏమవుతామట, కోల్పోతాం. కనాను తండ్రి అయిన హాము అక్కడ రాస్తాడు దేవుడు. ఏమని రాయించాడంటే, తన తండ్రి దిశములను తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి. నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా, కప్పే ఆపర్చునిటీ వచ్చింది కదా, కవర్ చేసే ఆపర్చునిటీ వచ్చింది కదా, అది చేయలేదు సరి కదా. తన ఇద్దరు సహోదరులకి దాన్ని స్ప్రెడ్ చేశాడంట, చెప్పాడు. నువ్వు చేయాల్సింది చేయకపోతే నువ్వు సైలెంట్గా ఉన్నా బాగుండేది. వేరే వాళ్ళకి చెప్పాడు. దేవుని బిడ్డలారా, కొన్ని ఇన్సిడెంట్స్ మన జీవితంలో మనం నేర్చుకోవాలి. దేవుడు మీకు కొన్ని పనులు ఇచ్చినప్పుడు, దేవుడు నాకు కొన్ని పనులు ఇచ్చినప్పుడు మనం చేయకపోతే చాలా నష్టపోతాం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేయకపోతే, దాని విషయంలో ఇర్రెగ్యులర్గా ఉండి దాని విషయంలో మన అప్రోచ్ సరిగా లేకపోతే, ఎదుకో హాము లాంటి ప్రమాదం మన జీవితంలో ఉంది. ఎస్తరు గురించి దేవుడు ఏమని రాయించాడు తెలుసా? చూడండి, ఎస్తరు గురించి ఒక మాట చదువుదాం. ఎస్తరు గురించి దేవుని లేఖనాల్లో ఏమని వ్రాయబడిందో మనం చూద్దాం. 4వ అధ్యాయం, ఎస్తరు గ్రంథం 4వ అధ్యాయం 13-14 వచనాలు. ఇవి మనకందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. దేవుని ప్రజలకు నష్టం కలగబోతుంది. వారి ఎగ్జిస్టెన్స్నే దుష్టుడైన హామాను ద్వారా నష్టం జరగబోతుంది. ఇప్పుడు ఒక అవకాశము ఎస్తేరుకి వచ్చింది. ఏంటి తెలుసా? ఆమె ప్రయత్నం ద్వారా, ఆమె యొక్క ప్రయత్నం ద్వారా దేవుని ప్రజల్ని కాపాడుట, దేవుని ప్రజలను రక్షించుట ఒక అవకాశం దొరికింది. ఒక మంచి అవకాశం. మొర్దెకై అంటాడు, నువ్వు ఈ సమయంలో నువ్వు స్పందిస్తే చాలా బాగుంటుందమ్మా, లేకుంటే దేవుని ప్రజలకి వేరే మార్గం ద్వారా దేవుడు మార్గాన్ని తెరుస్తాడు, రక్షిస్తాడు. కానీ నువ్వు మాత్రం మిస్ అయిపోతావు. చూడండి, ప్రసంగి గ్రంథము 10వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనే కానీ, చూసారా, దేవుడు నీ చేతికి ఒక పనిని ఇస్తాడు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనే కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, హాములాగా నువ్వు చేయకుండా రెస్పాన్సిబుల్గా ఉండి నువ్వు సైడ్ అయితే, మొర్దెకై అంటాడు వేరే మార్గము ద్వారా అది జరుగుతుంది, బట్ యూ విల్ బి మిస్డ్. నువ్వు నష్టపోయే ప్రమాదం ఉంది. నీ అవకాశాన్ని నువ్వు కోల్పోతావు. ఆమె ఏం చేసింది తెలుసా? ప్రార్థనకి పూనుకున్నది, ఉపవాసం చేసింది. ఆమె ప్రయత్నాలన్నింటిలో ఒక దైవికమైన విధానం కనిపిస్తుంది. దేవుని ప్రజల్ని కాపాడింది. దేవుని బిడ్డలారా, కొంతమందిని రక్షించడానికి, కొంతమందిని దేవునిలో స్థిరపరచబడ్డానికి, దుష్టుని యొక్క బాణము నుండి కాపాడడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నీ అప్రోచ్, నీ తాలూకు ప్రవర్తన ఎలా ఉంది? మన జీవితాల్లో మనం ప్రశ్నించుకోవాలి. మన జీవితంలో మనం ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో మరొకరి గురించి దేవుడు రాశాడు. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యేసు వారి విశ్వాసము, వీళ్ళెవరట? వీళ్ళ గురించి రాయబడింది. వీళ్ళు చేయలేరు ఆ పని, వీళ్ళు చేయలేరు. కానీ వీళ్ళు ఏం చేశారట? నలుగురు చేత మోయించుకొని ఒక పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు, కష్టాల్లో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు, నిరాశ నిస్పృహలతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు, దేనికి ప్రయోజనం లేని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని వీళ్ళు మోయలేరు. కానీ
ఆ వ్యక్తుల పట్ల వీళ్ళకున్న శ్రద్ధ అక్కడ చూస్తాం. ఆ వ్యక్తి పట్ల వీళ్ళకున్న భారం ఇక్కడ మనం చూస్తాం. ఆ వ్యక్తి పట్ల వీళ్ళు స్పెండ్ చేసే ఆ వ్యయాన్ని మనం ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తాం. ఆ వ్యక్తి పట్ల వీళ్ళు తీసుకున్న రిస్క్, వెళ్ళారు, అక్కడ జనాలు ఎక్కువ మంది ఉంటే పైకెక్కి ఇంటి పైకప్పుని తీశారు. వీటన్నిటిని కలిపి దేవుడు ఏమన్నాడు తెలుసా? విశ్వాసము. వారి విశ్వాసము అంటే వారి విశ్వాసములో భారం ఉంది, వారి విశ్వాసములో బాధ్యత ఉంది, వారి విశ్వాసములో వ్యయం ఉంది, వారి విశ్వాసములో రిస్క్ ఉంది. మన విశ్వాసములో వీ హ్యావ్ టు ఎగ్జామిన్. దేవుని అందు విశ్వాసం ఉంచుట అంతేనా? దేవుడు మన విశ్వాసాన్ని చూచినప్పుడు ఈ సుగుణాలు ఉంటే ఎంత ఆశీర్వాదకరం. వారి విశ్వాసమును చూచి దేవుడు ఇష్టపడ్డాడు, అతన్ని బాగు చేశాడు. నీ విశ్వాసమును బట్టి వేరే వాళ్ళని బాగు చేయగలిగితే, వేరే వాళ్ళు ఘనత పొందితే, వేరే వాళ్ళు స్వస్థత పొందితే, వేరే వాళ్ళు ముందుకు ప్రోత్సహింపబడితే ఎంత దీవెనకరం దేవుని బిడ్డలారా. ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో అడ్డులు ఉన్నాయి, ఎన్నో దాడులు లోకంలో ఉన్నాయి. అయితే నీ విశ్వాసము అలాంటి వారికి కావాలి. నష్టపోతున్నవారు, నిరాశలో ఉన్నవారు, ముందుకు సాగలేని వారికి నీ విశ్వాసం కావాలి. దేవుడు నీ విశ్వాసమును చూస్తాడు. అవకాశం వచ్చింది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అందుకే యాకోబు పత్రిక 4:17 ఒక మాట దేవుడు రాయించాడు. యాకోబు పత్రిక 4:17, మేలైనది చేయ నెరిగియుండియు, నీకు అవకాశం ఉంది మేలు చేసేది, అది ఏదే కానీ హాము చేయలే. మేలు చేయాలనే అవకాశం దొరికింది, మేలు చేయాల్సిన అవకాశం వచ్చింది, సైడ్ అయిపోయాడు. ఒక మంచి సమరయుని విషయంలో దేవుడు ఏమన్నాడు? ఒక యాజకుడు వచ్చాడట, ఒక పరిసయుడు వచ్చాడట, లేవీయుడు వచ్చాడట కదా. వీళ్ళందరూ ఏం చేశారట? సైడ్ వెళ్ళిపోయాడు. బట్ ఒక సమరయుడు వచ్చాడు, అతన్ని బాగు చేయడానికి కావలసిన అన్నీ అతని గురించి అంటాడు. ఈయన పొరుగువాడు అంటాడు. ఈ మంచి సమరయుడు గురించి ఎంతమందికి, అన్యులకి, దేవుని బిడ్డలకి పరిచయమైన వ్యక్తి ఎవడైనా ఈ లోకంలో ఉన్నాడంటే మంచి సమరయుడు, గుడ్ సమరయన్. ఎంత ఆశీర్వాదకరం. హాము ఒక మంచి సమరయుడుగా, హాములో దేవుడు విశ్వాసము చూడలేకపోయాడు. హాములో దేవుడు ఒక పొరుగువాణిలాగా దేవుడు చూడలేకపోయాడు. కారణం తెలుసా? అతనికి అప్రోచ్ సరిగా లేనందువలన కనాను ఏమయ్యాడు? ఇప్పుడు శపించబడిన వాడుగా, కనాను దాసుడుగా అయిపోయాడు. నంబర్ 1 మన జీవితాల్లో దీవించబడిన వారమే. మన వంశము, మన వారసులు శపించబడకూడదు. మనము ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి పిలువబడ్డామన్న సంగతి గమనించాల. మన ఆశీర్వాదము నిత్య జీవము, మనము భూమి మీద స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం అన్న సంగతి మనం గమనించాలి. రెండవది మనం చూస్తే అవకాశం వచ్చింది, ఒక నీతిమంతుని యొక్క గౌరవాన్ని కాపాడేది. అవకాశం వచ్చింది ఒక నీతిమంతునికి. ఇదిగో దేవుడు మన పాపములను తన నీతి చేత కప్పినట్లుగా ఈయన కూడా వస్త్రం చేత కప్పే అవకాశం వచ్చింది. బట్ ఆయన ఏం చేశాడట? స్ప్రెడ్ చేశాడు. ఆ పనులు మన జీవితంలో ఉండకూడదు. ఒకటి గమనించండి, మన జీవితంలో మనం చేయకపోతే మరొకరి ద్వారా దేవుడు చేయిస్తాడు. బైబిల్ యొక్క సిద్ధాంతమే అది. నీవు చేయాల్సిన దేవుని పనులు చేయకపోతే, దేవుని పనులు అని ఎందుకన్నానంటే, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి పని ఎలాంటిది తెలుసా? ఇట్ ఈజ్ ఎ బ్లెస్డ్ వర్క్. చాలా ఆశీర్వాదకరమైంది. చూడండి ఎంత ఆశీర్వాదకరమైందంటే, పేతురు పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన 1వ పత్రిక, అక్కడ దేవుని పని గురించి దేవుడు ఎఫెసీ పత్రికలో సత్క్రియలు అనే మంచి క్రియలు అంటాడు. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం చివరి లైన్ చదువుదామా? దేవదూతలు ఈ పరిచర్య, ఈ సువార్త పరిచర్య, ఈ మంచి పరిచర్య, దేవుడు అనుగ్రహించిన పరిచర్యను ఎలా చూస్తున్నారట? ఇలా కూర్చొని ఆడియన్స్ లాగా చూడట్లే. అవతలది ఇంట్రెస్ట్ అయితే, చాలా ఇంపార్టెంట్ వర్క్ అయితే, లేకపోతే ఇలాగే ఉంటాం. మనకు ఎక్కువ ఆసక్తి ఏదో మనకు తెలియంది, మనకు ప్రయోజనకరమైంది ఏదైనా ఉందనుకో,
అలాంటి పరిచర్య, దేవుడు ఇచ్చే పనులు ఎలాంటివి తెలుసా? చాలా ఇంపార్టెంట్, ఆసక్తికరమైంది. పరలోక రాజ్య వారసులే నువ్వు చేస్తున్నది ఇలా చూస్తుంటే, ఇక్కడ మనం చేసేది పక్కకి ముఖం తిప్పేసి మనం వెళ్ళిపోతే, డూ యు నో ద వాల్యూ ఆఫ్ గాడ్స్ వర్క్? చాలామందికి తెలియదు దేవుని బిడ్డలారా. అందుకే దేవుని పని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని నాకు ఆశ. ఏదో ఒక పని, దేవుని పనులు చేసిన వారముగా ఉండాలి. ఆయన ముందుగా సిద్ధపరిచిన, ఆ మాట కూడా చదివేయండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మనము పని అయి ఉన్నాం, దేవుని చేతిలో మనం పని అయి ఉన్నాం. దేనికి? దేవుడు ముందుగా నీ కొరకు ఒక సత్క్రియను సిద్ధపరిచాడు, ఒక మంచి పనిని సిద్ధపరిచాడు. డోంట్ ట్రై టు ఎస్కేప్. దేవుడు నీ కొరకు ఒక మంచి పని, అది ఏదే కానీ దేవుని యొక్క పనులు ఎంత ఆశీర్వాదకరం. ఇంతకుముందు మా అన్నయ్య చెప్పాడు కదా, ఒక టీ గ్లాస్ ఒక వ్యక్తిని ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిగా మార్చేసింది. ఒక పేద దైవజనుడికి పిడికిడ అన్నం ఇచ్చారు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుతాను. ఒక గొప్ప వ్యక్తిగా, అంటే చిన్న పనే కానీ దేవుడు దాని వెనకాల ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు, చాలా మైన్యూట్ థింగ్స్, స్మాల్ అమౌంట్, బట్ గాడ్ మల్టిప్లైడ్. నీ పని చాలా చిన్నదే, బట్ దేవుని చేతిలో. ఈయన ఏం చేశాడట? వాళ్ళ అమ్మ తీసుకొచ్చిన రొట్టె ముక్క చేపల్ని ఏం చేశాడట? దేవుని చేతిలో వేస్తే, ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా సరే రొట్టె ముక్క చేపలు కనిపిస్తున్నాయి. ఈయన ఏమనుకుంటాడు? రోయ్, మీరు అందరు తింటుంది మా అమ్మ చేతి వంట రోయ్ కదా. దేవుడు ఆశీర్వదించాడు, కానీ ఎవరి చేతి వంట అట? మా అమ్మ చేతి వంట. అతనికి ఎంత సంతోషం ఉంటుంది దేవుని బిడ్డలారా. నీ చిన్న పని అందరికీ అది స్ప్రెడ్ అయితే ఎంత ఆశీర్వాదకరం. అందుకే నేను రాసిన పాటలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి దీవించి పంచిపెట్టిన ప్రభువా, నీదు దీవెన తృప్తినిచ్చును దేవా, నీదు దీవెన తృప్తినిచ్చును. ఎంత సాటిస్ఫైయో దేవుని బిడ్డలారా. దేవుని పనులు మనకు ఆశీర్వాదకరం. అలాంటిది మనం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. వేరే వాళ్ళకి నీకు అవకాశం ఉండి, నువ్వు చేయడానికి అవకాశం ఉండి, నీ చేతికి ఇవ్వబడిన ఏ పనియే కానీ శక్తి లోపము లేకుండా మనం చేయాలని దేవుని లేఖనాల్లో వ్రాయబడింది. మేలు చేయడం మనకు అవకాశం ఉంది, ఎరిగి కూడా మేలు చేయకపోతే మనం పాపం చేసిన వాళ్ళమని దేవుని లేఖనం సెలవిస్తుంది. తప్పించుకున్న వాళ్ళు లోకంలో ఉన్నారు. అయితే కొంతమంది చేశారు. ఎలా ఉన్నారు తెలుసా? కయ్యూను లాంటి వాళ్ళు చేశారు, సౌలు లాంటి వారు చేశారు, ఉజ్జియా లాంటి వారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు. వాళ్ళ ఇష్టానుసారంగా చేసి వాళ్ళ గురించి వ్రాయబడింది. ఒకడేమో దేశ దిమ్మరి అయిపోయాడట. వాళ్ళ గురించి దేవునిలో చాలా బాధాకరమైన మాటలు రాశాడు. మన జీవితంలో జాగ్రత్తగా దేవుని పనులు మనం చేయాలి. హాము ఆపర్చునిటీని మిస్ చేసుకున్నాడు. వేరే వాళ్ళకి పాసాన్ అయ్యేటట్టుగా నిర్లక్ష్యం వహించాడు. మన జీవితంలో అది ఉండకూడదు. లాస్ట్గా సేము యాపేతు గురించి చెప్పి నేను ముగిస్తాను. వీళ్ళ గురించి మనం చూస్తే చూడండి, వీళ్ళ గురించి 24, 25 వచనాలు, 26వ వచనం వరకు. దేవుని బిడ్డలారా, ఇంత ఆశీర్వాదం సేము యాపేతు గురించి ఏమని రాయబడిందంటే, సేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. అలాగే యాపేతు గురించి చెబుతూ, అతడు సేము గుడారములో నివసించును. దేవునికి సేము ద్వారా ఏమైందట? స్తుతి, దేవునికి మహిమ, దేవునికి స్తుతి కలుగుతాయే సేము యొక్క ఆశీర్వాదం. అందుకే కీర్తనల గ్రంథం 33:1, కీర్తనల గ్రంథం 92:1, కీర్తనల గ్రంథము 147:1 ఏమని రాయబడి ఉంటుంది తెలుసా? యెహోవాను స్తుతించుట. చదవండి 33:1. అంటే దేవునికి స్తుతి చేయుట
ఎంత శోభస్కరం, ఎంత బ్యూటిఫుల్లో అది. ఇప్పుడు షేము యొక్క జీవితం ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా? షేము యొక్క జీవితము ఆశీర్వాదం వలన ఎంత ఆనందకరంగా ఉంది తెలుసా? దేవునికి స్తుతి కలగడానికి కారణం తన పరిచర్య, తన జీవితం. ఇక్కడ షేము గురించి, యాపేతు గురించి చూస్తే వారి జీవితాల్లో చూడండి దేవుని బిడ్డలారా, వారి జీవితంలో కొద్ది నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. వారి జీవితాల్లో ఒక నీతిమంతుడికి ఉండవలసిన లక్షణాలు చాలా స్పష్టంగా వాళ్ళు మనకు బోధించారు. తండ్రి దగ్గర ఉన్నారు, దేవుని పనులు చేస్తున్నారు, ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నారు. చెడ్డ లోకం వైపు వారి యొక్క దృష్టి లేదు. తండ్రితో పనులు చేస్తూ వచ్చారు. ఓడలో, జలప్రలయంలో ఓడలో ఉన్నారు, బయటకు వచ్చారు. యాపేతు జీవితంలో లోక సంబంధమైన ఆశీర్వాదం అంతగా కనిపించకపోవచ్చు. వాళ్ళ యొక్క సువార్త ద్వారా ఏ ఒక్కరూ మారినట్టు బైబిల్లో లేదు. నీతిని ప్రకటించిన నోవాహు ఎలాంటి వారి దగ్గరికి తెలుసా? చెరలో ఉన్న ఆత్మల యొద్దకు పరిశుద్ధాత్మ దేవుడే వెళ్ళాడట. అంటే బంధింపబడిన వ్యక్తులు అలాగ ఉన్నారు పాపంతో. అలాంటి పరిచర్య చేసిన వ్యక్తి తన జీవితంలో మీరు 10-11 అధ్యాయాలు మీరు తర్వాత మరలా చూస్తే అక్కడ హాము యొక్క సంతానం గురించి రాస్తాడు. చూడండి ఒక్కసారి. హాము యొక్క సంతానము గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాశాడు. ఏమన్నాడంటే 8వ వచనం చదువుతారా? 8, 9, 10, 11 వచనాలు, 12 వరకు. ఆ దినాల్లోనే హాము యొక్క సంతానం పట్టణాలని ఇల్లులు కట్టేవాళ్ళు కాదు, పట్టణాలు కట్టే టెక్నాలజీ వచ్చేసింది. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ హాము సంతానం గురించి మనం ధ్యానం చేద్దాం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే షేము యొక్క, యాపేతు యొక్క కుటుంబ జీవితాల్లో ఇంత ఘనమైన కార్యాలు మనకు కనిపించావు. అప్పుడప్పుడు మనకు ఏమనిపిస్తుంది తెలుసా? ప్రభువా, మేము మిమ్మల్ని నమ్ముకున్నాం, నీ పరిచర్యలో ఉన్నాం, నీ నీతి మార్గంలో నడిపిస్తున్నాం. ఏది ప్రభువా మాకు ఆశీర్వాదం, ఏది ప్రభువా మాకు దీవెన అని నిరాశపరిచే పరిస్థితులు మన జీవితాల్లో కూడా కనిపిస్తుంటాయి. హాము యొక్క సంతానం ఎలాగుంది తెలుసా? పవర్ఫుల్ క్యాండిడేట్లు ఇక్కడ కనిపిస్తారు. దేవుని బిడ్డలారా, నీతిమంతుడా, దేవుని బిడ్డ, నీ జీవితంలో నిరాశ కలిగించే పరిస్థితులు నీకు కనిపించాయా? నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ కొరకు తరతరముల వరకు నిలిచి ఉండే ఆశీర్వాదం దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. నీ కొరకు తరతరముల వరకు. ఈరోజు హాము యొక్క సంతానం గురించిన డీటెయిల్స్, అంత ఘనత ఈరోజు లేదు. గాను షేము, యాపేతు యొక్క ఎలాగున్నారట? ప్రపంచం ఎవరి దీంట్లో ఉందట? షేము యొక్క సంతానం. నాకు అనిపించింది అబ్రహాము తన జీవితాంతం గుడారాలతోనే బ్రతికేసి కొనసాగాడు. ఈ దినం గుడారాలు పోయాయి, టెక్నాలజీ చూస్తే అదిరిపోతుంది. యాపేతు యొక్క సంతానం ఎలాగట? సీసోర్ అంతా ఆక్యుపై చేశారు, సముద్ర తీర ప్రాంతములంతా వాళ్ళు వ్యాపించారు. ఫ్రాన్స్ ఎలాగుంది, ఇటలీ ఎలాగుంది, ఏంటది ఇంగ్లాండ్ ఎలాగుంది, స్కాట్లాండ్ ఎలాగుంది, అమెరికా ఎలాగుంది, యూరప్ కంట్రీస్ చూస్తే మీరు యూట్యూబ్లో చూడండి. దేవుని బిడ్డలారా, ఎంత ఆశీర్వాదకరం. ఇక్కడ షేము యొక్క జీవితంలో లోక సంబంధమైన బలం లేకపోవచ్చు, లోక సంబంధమైన అభివృద్ధి లేకపోవచ్చు, లోక సంబంధమైన ఆనందం లేకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం సమృద్ధిగా పొందినవాడు. దేవునికి తన వలన మహిమ కలుగుతుంది చాలన్నాడు, అంతే. తన గుడారంలో ఎవరు నివసిస్తాడట? యాపేతు. నీ గుడారంలో ఒక నీతిమంతుడు ఉంటే, నీ గుడారంలో నుండి రక్షణ గూర్చిన సునాదం వెళ్తే ఎంత ఆశీర్వాదం. తన ద్వారా దేవునికి మహిమ, తన గుడారము ఒక నీతిమంతునికి షెల్టర్. ఎంత దీవెనకరం. యాపేతుకు అన్నాడు, యాపేతు విశాలపరచును. దేవుడు యాపేతును ఎంత స్ప్రెడ్, నువ్వు కవర్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తే,
నువ్వు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తే నీ జీవితాన్ని దేవుడు స్ప్రెడ్ చేస్తాడు. నువ్వు ఇతరుల్ని హేళన చేయడానికి నువ్వు స్ప్రెడ్ చేసావా, క్షణికమే, కానీ దాని యొక్క నష్టము చాలా భయంకరం. ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తాను. కవర్ చేయడంలో ఉన్న ఆశీర్వాదం ఎంత గొప్పదో మన పౌలు గారు మనకు నేర్పిస్తాడు. ఫిలెమోనుకి ఒక దాసుడు ఉంటాడు, అతని పేరు ఒనేసిము. అతనేమో అతని దగ్గర నుండి పారిపోతాడు. అక్కడ రాయబడింది, అతడు నీకు ఏమైనా రుణమై ఉన్న ఎడల, అచ్చి ఉన్న ఎడల అంటాడు. అతడు నీకేమైనా నష్టం చేసి ఉన్న ఎడల, ఇవన్నీ ఫిలెమోను పత్రికలో పౌలు గారు రాస్తాడు. ఒక్కసారి తీయండి, అది చెప్పి నేను ముగించేస్తాను. అది మనం చూసి, ఫిలెమోను పత్రిక హెబ్రీ పత్రికకి ముందు ఉంటుంది. అక్కడ మనం చూస్తే, హెబ్రీ పత్రికలో మనం చూస్తే ఒక్కొక్క మాట చూడండి. పౌలు గారు ఒనేసిముని కవర్ చేస్తున్నాడు. ప్రేమ దోషములను కప్పుట అంటే ఇదంటే, ఫిలెమోను తన దోషాన్ని క్షమించడానికి, తన దోషాన్ని కప్పడానికి తన మనసు అంగీకరించట్లేదు. అయితే ఫిలెమోను యొక్క మనస్సు, ఫిలెమోను ఒనేసిము యొక్క పాపములను కప్పడానికి పౌలు గారు చేస్తున్న ప్రయత్నం ఈరోజు నీకు నాకుంటే ఎంత ఆశీర్వాదకరం తెలుసా? చదువుదామా? ఫిలెమోను పత్రిక 10వ వచనం. ఈ మాటలు చదువుతుంటే నేను ధ్యానిస్తున్న హృదయంలో దేవుడు నాకు ఒక ప్రశ్న వేశాడు. నీ జీవితంలో బంధకములలో నేను కనిన నా కుమారుడు. ఈరోజు ఈ సాక్ష్యం నీకుందా? సంఘంలో నా ద్వారా ఈ బిడ్డ మందిరంలో, నా ద్వారా ఈ బిడ్డ ప్రభులో ఉన్నాడు. బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము. ఫిలెమోను, నువ్వు చూస్తున్న ఈ ఒనేసిము ఇప్పుడు ఎలాంటి వాడు తెలుసా? నా బంధకముల్లో నేను, నా కష్టకాలంలో ప్రభు కొరకు నేను సంపాదించుకున్నానయ్యా. నంబర్ 1. నంబర్ 2 చూడండి, 11వ వచనం. కవర్ చేయడం ఒట్టి మాటలతోనే కాదు. మనోళ్ళు కొంతమంది మనకు పనికి వస్తాడంటే ఆడు ఎన్ని తప్పులు చేసినా అయ్యో ఏం లేవు, ఇలా కొట్టేసినా ఏం లేవు, ఇలా పామాడు అంటాం. అది తప్పుని కవర్ చేయడం అంటే ఆ రకం కాదు. అతన్ని ఆత్మీయంగా ప్రయోజకునిగా చేసి తన ఆత్మీయ విలువలు తెలియజేస్తున్నాడు. అప్పుడు ఫిలెమోను యొక్క మనసు ఏమైందట? తన దోషములన్నీ, తన నష్టమంతా కవర్ చేయడానికి ఈ మాటలు ఉపయోగపడింది. దేవుని బిడ్డ, మనం నేర్చుకుందాం. ఇతను అంటాడు, మునుపు అతను నిష్ప్రయోజనమైన వాడే, ఉపయోగం లేదు, బట్ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనమైన వాడు ఫిలెమోను. నంబర్ 3 చూడండి, అక్కడ వ్రాయబడింది 12వ వచనం. నా ప్రాణం వంటి వాడయా, అతను లేకపోతే నేను చచ్చిపోతాను. నా ప్రాణం అతని ప్రాణం అన్న చదివించాడు కదా. ప్రాణ స్నేహితుడని యోనతాను దావీదుని ప్రాణ స్నేహితునిగా భావించాడు. దావీదు కూడా అలాగే భావించాడు. ఎంత ట్యూనింగ్ అనే పదం వాడాడు కదా, ఎంత వన్నెస్ చూడండి. నా ప్రాణము వంటివాడు. దేవుని బిడ్డలారా, ఒక నిష్ప్రయోజనమైన వాడే, పారిపోయి వచ్చినవాడే, ఒకడికి నష్టం ఒకడికి కీడు చేసిన వాడే నీ దగ్గరికి వచ్చినప్పుడు ఈరోజు ప్రభు కొరకు అతన్ని అలాగ నువ్వు తయారు చేయగలవా? తర్వాత అంటాడు చూడండి, అతని గురించి మరొక మాట అంటాడు 15వ వచనం. ఓ ఫిలెమోను, నా సహోదరుడా, నీ మూలమున పరిశుద్ధుల యొక్క ఆత్మలు ఎంతో నెమ్మది విశ్రాంతి పొందుతున్నాయి. నాకు కూడా ఆనందం కలిగించింది. అయితే ఓసిము ఉన్నాడు, అతను ప్రియ సహోదరుడు, నీకును నాకు విశేషముగా. అతను దాసుడు కాదు ఇంకా. అంతే. పౌలు గారు చేసిన ఈ ప్రయత్నానికి ఫిలెమోను తన యొక్క ద్వేషము, తిరస్కారము, ఒనేసిము పట్ల ఉన్న ప్రతి వ్యతిరేకతలాన్ని కప్పిస్తాడు. అంతే. పౌలు గారు నిలిచిపోయారండి, చరిత్రలో నిలిచిపోయాడు. అతని కొరకు జీవ కిరీటం, అతని కొరకు అతని పరిచర్య గురించి దేవుడు ఎంత మెచ్చుకున్నాడు. ప్రేమ దోషములను కప్పును అంటే ఇది. అతను చెప్పిన ఆ 4 మాటలు, ఇతన్ని నేను కనున్నాను, ఇతడు నాకు ప్రాణము వంటి వాడు, ఇతను ప్రయోజకుడు, ఇతను సహోదరుడు అనేసరికి
అంతే, భుజం తట్టాడు. ఇంకా మా అన్నయ్య చెప్పాడు కదా, ఒక గొప్ప సంఘానికి ఒక బిషప్ లాంటి వాడుగా మారాడు అనేసి. మారుదామా? సేము యాపేతు యొక్క చిన్న పరిచర్య ఏం చేశారు తెలుసా? ఎంత జాగ్రత్త పడ్డారు తెలుసా? కవర్ చేయడానికి తన తండ్రి యొక్క దిగంబరత్వాన్ని కవర్ చేయడానికి ఎంత జాగ్రత్త పడ్డారు తెలుసా? ఈరోజు దేవుని సేవకుడు అంటే లెక్క లేకుండా, దేవుని బిడ్డలంటే లెక్క లేకుండా, దేవుని పరిచారకులు అంటే లెక్క లేకుండా మాట ఇసిరేస్తున్నారు. అంతే, ఉన్న వస్త్రాన్ని లాగేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇదిగో పౌలు లాంటి ప్రయత్నం ఎప్పుడైనా నువ్వు చేసావా? దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇదిగో పౌలు లాంటి ప్రయత్నము అతనికే కాదు, ఫిలెమోను గురించి, ఫిలెమోను కూడా పిక్చర్లోనికి వచ్చాడు. పౌలు యొక్క ప్రయత్నం ద్వారా ఫిలెమోను పేరుతో ఒక పత్రిక దేవుని గ్రంథంలో లిఖించబడింది. నీ ప్రయత్నము నీ జీవ గ్రంథంలో, దేవుని యొక్క జీవ గ్రంథంలో రికార్డు చేయబడతాయి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.